శ్రీధర్, రాధ మంచి దంపతులు. ఇద్దరు చూడడానికి చాలా చక్కగా ఉంటారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు కొడుకులే. రాధ మంచి అందగత్తె. దానికి తగ్గట్టు తెలివైంది కూడా. కుటుంబాన్ని తన తెలివితేటలతో ముందుకు నడిపిస్తుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వీరి జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీరు విని ఆనందించండి ఫ్రెండ్స్. బ్యాంకాక్లో ఫ్లైట్ దిగిన రాధా, శ్రీధర్ ఇద్దరు టాక్సీ తీసుకొని వారు బుక్ చేసుకున్న రూమ్కి వెళ్లారు. వారు బ్యాంకాక్కి కొద్ది దూరంలో ఉన్న ఒక కొండపైన ఉన్న హోటల్స్లలో బుక్ చేసుకున్నారు. అది చూడడానికి బాగా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. అలసిపోయిన వాళ్ళు రెస్ట్ తీసుకుందామని ఒక 3 అవర్స్ నిద్రపోయారు. ఇంతలో ఇద్దరికి మెలకువ వచ్చి బయటకు వచ్చి చూశారు. హోటల్ చాలా బాగుంది. ఫారెస్ట్ లో ఉన్నట్టు ఉంది. చుట్టుపక్కల ఏ రూమ్లు లేవు, చాలా దూరంలో ఉన్నాయి. అలాగని కనీసం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేవు. బహుశా టూరిస్టుల కోసమే ఆ ఏర్పాటు చేసినట్టు ఉన్నారు. ఒక్కొక్క రూమ్ కి కనీసం 10 గుంటలైన స్థలం ఉన్నట్టుంది. రోజుకి 10,000 రెంట్ రూమ్ కి. ఇక ఏమైనా చూద్దామని వారు టాక్సీలో బయలుదేరి వెళ్లారు. ఒకచోట వారిని టాక్సీ వదిలేసి వెళ్ళిపోయింది. ఇక వారు టాక్సీ దిగి అటు ఇటు చూస్తుండగా ఒకసారి 3-4 వ్యక్తుల దాకా వారి దగ్గరకు వచ్చి ఇంగ్లీష్లో చెప్పసాగారు, మేము గైడ్స్, మీకు ఏం హెల్ప్ కావాలి అని. వారు అలా చెప్పడంతో ఇక తెలియంది కదా అని వారిలో ఒకరిని అడిగారు. వారు రోజుకి 2,000 దాకా వసూలు చేస్తారట. 1 అవర్కి ఎంత తీసుకుంటారు అన్నాడు. 500 అన్నారు. సరే అని ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని ముగ్గురు బయలుదేరారు. అలా బయలుదేరుతూ వాడు చెప్పాడు, మొదట ఒక అమ్మాయి పూలు అమ్ముతూ ఉంది. ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకొద్ది దూరం వెళ్ళగానే అమ్మాయిలందరూ అక్కడక్కడ నిల్చొని ఉన్నారు. వారి మధ్యలో అక్కడక్కడ మగవాళ్ళు కూడా నిల్చుకొని ఉన్నారు. దాదాపు అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. ఆ గైడ్ అప్పుడు వారిద్దరికి చెప్పసాగాడు, అక్కడ కనిపిస్తున్న అమ్మాయికి 1000 రూపీస్, ఆ అమ్మాయికి చూపిస్తూ 5,000, ఇలా 10,000, అలాగే ఇక్కడ హవర్లీ డే అంటూ ఉంటుంది, వారి రెంట్ అని చెప్పసాగాడు. అలాగే అక్కడక్కడ నింపని ఉన్న మగవారి వైపు చూపిస్తూ వారు మగవేషాలు, వాళ్ళు కావాలంటే వారికి కూడా హవర్లీ డైలీ ఉంటుంది రెంట్ అని చెప్పాడు. అప్పటికి కానీ వాళ్ళకి అర్థం కాలేదు, మేము వచ్చింది రాంగ్ ప్లేస్ లకి అని. ఇక చేసేదేం లేక అలాగే ముందుకు వెళ్ళసాగారు. ఇప్పుడు వారిరువురు చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని క్షుణ్ణంగా గమనించసాగారు. శ్రీధర్ అయితే అక్కడున్న అమ్మాయిల వైపు కింది నుంచి పై వరకు తదేకంగా చూడసాగారు. రాధ కూడా అలాగే అబ్జర్వ్ చేయసాగింది. రాధ ప్రయత్నంగా, ఆ అమ్మాయి చాలా బాగుంది కదూ అని. అది చూసి శ్రీధర్ చాలా బాగుంది అన్నాడు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మరో అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి ముక్కు బాగుంది కదూ అన్నాడు. అవును, చాలా బాగుంది అంది రాధ. అలా ఒకని ఇలా మాట్లాడుకుంటూ వస్తుండగా వారి దృష్టి మగవేషాలపైన పడింది. అక్కడ అన్ని రకాల వారు ఉన్నారు. ఫిలిప్పైన్స్, ఇంకా తెల్లవాళ్ళు, ముఖ్యంగా నిగ్రోలు, ఇలా రకరకాల జాతుల వారు అక్కడ ఉన్నారు. ఆ గైడ్ నిగ్రో వాళ్ళ వైపు చూపిస్తూ, వారికి కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుంది, వారిని ఎక్కువగా లైక్ చేస్తారు ఇక్కడికి వచ్చిన ఆడవారు చుట్టూ చూపించాడు. అలా చూపించేటప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఆడవారు వారిని బుక్ చేసుకుని వెళ్తున్నారు. అలా వెళ్తున్న వారి పక్కనున్న ఒక నిగ్రో వాడు, ఓన్లీ పేర్ అవర్ 2,000, వాడు బిగ్ బ్రదర్ అంటూ వాడి అండర్వేర్ వైపు చూపించాడు. రాధా అటు చూసింది. ప్యాంటు మీద వాడిది పెద్దలా అనిపించింది. పైగా నిగ్రో వాళ్ళకి చాలా పెద్దగా ఉంటుందని నీలి చిత్రాల్లో చూడడం వల్ల రియల్గా చూసేసరికి వీడిది కాస్త పెద్దగానే ఉన్నట్టుంది అనుకుంది. అలా అనుకోవడమే ఆలస్యం. తన నోట్లో నుంచి అప్రయత్నంగా, ఏమండి, వీడి తమ్ముడు చాలా పెద్దగా ఉంది, వీని రూమ్కి తీసుకెళ్లి వీడి తమ్ముడిని చూడాలనుంది అంది. వాడి తమ్ముడు కేసి చూస్తూ, ఎలాగో ఇక్కడికి వచ్చేసాం, మీరు కూడా ఏదో ఒక అమ్మాయిని రూమ్కి తీసుకెళ్తే బాగుంటుంది కదా అంది. ఆ మాటతో తనకు తెలియకుండానే తల ఊపేశాడు శ్రీధర్. అప్పుడు రాధ అప్రయత్నంగా 3 అవర్స్ బుక్ చేయమని చెప్పింది గైడ్కి. అతడు గైడ్తో అన్నాడు, ఎంత తీసుకుంటావు 3 అవర్స్కి అని. గంటకి 2,000 చొప్పున 6,000 అవుతుంది అన్నాడు. అలా చెప్పడంతో తన బ్యాగ్లో ఉన్న మనీ తీసి గైడ్ చేతికి ఇచ్చింది. ఆ మనీ తీసి ఆ నిగ్రో వాడికి ఇచ్చాడు. ఇక ఆ గైడ్ నా పని తొందరగా అయిపోయింది అనుకొని టాక్సీని పిలిచాడు. వారున్న హోటల్ అడ్రస్ చెప్పమని. ఇక టాక్సీలో ముగ్గురు కూర్చున్నారు, శ్రీధర్, రాధ, ఆ నిగ్రో వాడు. వారి హోటల్ రాగానే ముగ్గురు దిగి లోపలికి వెళ్లారు. అలా లోపలికి వెళ్ళడమే ఆలస్యం. ఒకవైపు రాధాకి చాలా ఆత్రంగా ఉంది. ఎప్పుడూ చూడని కొత్త అనుభవం. మధ్యలో అంతా ఉత్కంఠగా ఉంది. శ్రీధర్ కూడా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అలా వారికి తెలియకుండానే జరిగిపోతున్నాయి. రాధా తలలో మల్లెపూలు పెట్టుకోవడంతో రాధా దగ్గరికి వచ్చి ఆ నిగ్రహవాడు తలలో ఉన్న పూలకి తన ముక్కు అంచి గట్టిగా పీల్చాడు. ఆ మల్లెపూల వాసనకి వాడికి మత్తెక్కసాగింది. తిరిగి మళ్ళీ రాధా తలలో ఉన్న మల్లెపూలకి ముక్కు పెట్టి వాసన గట్టిగా పీల్చాడు. ఈసారి రాధా తలలో ఉన్న పూలు తీసేసి వాడి ముక్కులో పెట్టుకుని గట్టిగా పీల్చాడు. వాడి ఎద పెద్దది కాసాగింది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఆ పూలని రాధా ముక్కు దగ్గరకు పెట్టాడు. అప్రయత్నంగా రాధ గట్టిగా పీల్చింది.
ఆ వాసనకి రాధాలో కూడా ఏదో తెలియని తన్మయంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ పూల వాసన చూసింది. దగ్గరకు ఇద్దరు పూల వాసన చూడసాగారు. అప్రయత్నంగా రాధ ఆ నిగ్రోవాన్ని గట్టిగా వాటేసుకుంది. వాడు గట్టిగా వాటేసుకుని ఎక్కడ పడితే అక్కడ తడిమేయసాగాడు. అది చూసిన శ్రీధర్కి ఊళ్ళంతా వేడెక్కసాగింది. అంత దగ్గరగా తన కళ్ళ ముందే అలా ఇద్దరు రెచ్చిపోతుంటే తనకు కూడా ఏదో తెలియని ఫీలింగ్స్ వచ్చేసాయి. రాధ ఒంటిపై ఒక్కొక్కసారి ఒక్కొక్కటి విప్పేస్తూ ఉంది. వాడు కూడా వన్ టీషర్ట్ జీన్స్ ప్యాంట్ విప్పేశాడు. కేవలం అండర్వేర్లోనే ఉన్నాడు. ఇక ఆ అండర్వేర్ కూడా పీకేశాడు. ఆ అండర్వేర్ పీకేయగానే వాడి పాము చాలా పెద్దగా ఉంది. అంత పెద్ద పాము ఎప్పుడూ చూడలేదు శ్రీధర్ కానీ రాధ కానీ. అంత దగ్గరగా అది చూసిన రాధ గుటకలు మింగసాగింది. శ్రీధర్ కూడా వామ్మో ఇంత పెద్దదా అనుకున్నాడు. అప్రయత్నంగా చేతులకి పట్టుకుంది రాధ. అలా దానితో ఎన్నో విన్యాసాలు చేయసాగింది. ఇక ఆ నిగ్రోవాడు రాధాని బెడ్ పై పడేశాడు. తన మీద పడిపోయి తనలోకి ప్రవేశించి యుద్ధం చేయసాగాడు. అలా రాధ మీద పడి యుద్ధం చేస్తున్న నిగ్రోవాన్ని చూసి రాధికలోకి ప్రవేశిస్తున్న నిగ్రోవాన్ని తమ్ముని చూసి శ్రీధర్కి మతిపోయింది. ఇలాంటి సంఘటన అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. అలా నిగ్రో వాడిది వెళ్ళి వస్తుంటే డెలివరీ అయ్యేటప్పుడు బిడ్డ అలా ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా మెచ్చుకుంది రాధ ఆడతను. ఆ అనుకుని సంఘటన చూస్తూనే శ్రీధర్కి కోరికలు ఇంకా ఎక్కువ సాగాయి. ఆ నిగ్రోవాడు యుద్ధం చేయసాగాడు. అలా కొద్దిసేపటికి వేగం ఎక్కువగా పెంచి యుద్ధాన్ని ముగించాడు. అలా వాడు ముగించేసరికి రాధా ఊటబావిలో నుంచి నీరు ఉబికి వచ్చింది. మామూలు సమయంలో కంటే ఒక 2 రెట్లు ఎక్కువగానే వచ్చింది. నిగ్రోవాడు అయిపోచేసి పక్కకు వెళ్ళి పడుకున్నాడు. అప్పుడు రాధ అప్రయత్నంగా లేచి శ్రీధర్ దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకుంది. శ్రీధర్ని గట్టిగా హత్తుకొని ముద్దులిస్తూ థ్యాంక్స్ చెప్పింది. లైఫ్లో ఇలాంటి అనుభవం నేను చూస్తా అనుకోలేదు, ఇదంతా నీ వల్లే అంటూ మొగుడిని పొగడసాగింది. అలా మొగుడిని హత్తుకొని కబుర్లు చెప్పసాగింది. తిరిగి మళ్ళీ రాధాలో కోరికలు రాజుకున్నాయి. మళ్ళీ నిగ్రో వాడి వైపు చూసింది. వెళ్ళి వాడి మీద పడిపోయింది. వాడు ఇంకో రౌండ్ కన్నట్టు సిద్ధమైపోయాడు. ఈసారి మాత్రం వాడు బెడ్ పైన తీసుకెళ్లకుండా రాధాని ఎత్తుకొని సోఫాలోకి తీసుకెళ్లాడు. ఆ సోఫాలో కూర్చోబెట్టి రాధాని రకరకాల విన్యాసాలు చేయసాగాడు. తరువాత వాడు సోఫాలో కూర్చొని రాధాతో రకరకాల విన్యాసాలు చేయించుకుంటున్నాడు. ఇది అంతా చూస్తున్న శ్రీధర్ మరింత ఉత్కంఠగా చూడసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇక పార్ట్ 2లో కలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని చేస్తాను.